స్వామిజీ వారి నీతిమాల్లో ఒక మాట చెప్పారు. సూర్యుడు దయిస్తున్నాడు, నువ్వు రూమ్లో కళ్ళు మూసుకొని పడుకున్నా, ఎట్లా తెలుస్తుంది నీకు సూర్యోదయం అయింది లేదు? అది సూర్యుడి తప్ప, నువ్వు కళ్ళు తెరవకపోవటం నీ తప్ప, తెలుసుకో. అలాగే అందరికీ ఉంది ఇది. అందరికీ ఉన్నదాన్ని మనం తెలుసుకున్నప్పుడు, యోగ సాధన చేసినప్పుడు అది మనకి అనుభవానికి వస్తుంది. దాన్నే చెప్తున్నారు, ప్రాణము అస్తమించి అపానము ఉదయించకుండా ఉన్నటువంటి ఆ క్షణం, ఆ అవస్థ ఏదైతే ఉందో, ఆ బాహ్య కుంభకాన్ని తత్పదము అని యోగులు తెలుసుకుంటున్నారు. అక్కడ తత్పదం, అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఇది నువ్వు ప్రాణాయామంలో చేయాల్సింది. గాలి తీసుకున్నావు, గాలి విడిచిపెట్టావు, బయటికి వచ్చింది ప్రాణం, అది అక్కడ లయించిపోయింది, అపానంలో లయించిపోయింది. అపానం ఇంకా పుట్టల, ప్రాణము అపానము సంధి. అక్కడ దేశకాలాలు, వస్తువులు, పదార్థాలు అన్నీ కలిసిపోయాయి, ఏదీ లేదు, శుద్ధమైన తత్వం ఉన్నది. దాన్నే తత్పదము. తత్పదం పరిమార్గితవ్యం. దాన్ని వెతుక్కోవాలి, దాన్ని పట్టుకోవాలి. చెప్పలే భగవంతుడు మనకి? దాన్ని చూసుకోవాలి, దానికోసమే సాధన చేయాలి. ఎందుకండి జన్మ? దాన్ని వెతకటానికే. మనమందరము వేటాడుతున్నాం. శివుడు అందుకనే వేటగాడి రూపంగా ఉన్నట్టు, కిరాతుడు అంటే పెద్ద సాధకుడు ఆయన. ఆ సాధన మనకి చూపిస్తున్నాడు. వేటాడేవాడు వెతుకుతాడుగా, ఆ ప్రకారంగా వెతకాలి. అని ఎంత శ్రమ! ఉరికే దొరుకుతాయండి జింకలు. రారా బావా నన్ను కొట్టు అంటుంది ఆ జింక, అందుగా పారిపోతూ ఉంటుంది. దాని వెంటబడి వీడు వెతుక్కుని మృగయా వెతకాలి, వేటాడాలి. ఇది హింస కాదు, అది హింస, వేట హింస. ఇది హింస కాదు, ఇది అన్ని హింసలు పోగొట్టేటువంటి వేట ఇది. అందుకనే వేటాడి వేటాడి జింకని పట్టుకున్నాడు స్వామి. చంపలా, చూసారా? చంపిన జింక కాదే అది, ఎగురుతూ ఉండే జింక. 2 కాళ్ళు అవతలకి 2 కాళ్ళు యువతలకి ఉండేటువంటి జింక, దాన్ని పట్టుకున్నాడు స్వామి. దక్షిణామూర్తి రూపంలో కూడా ఉంది జింక ఒక చోట. ఇట్లా పడు ద్విభుజంగా ఉన్నాడు ఆయన, చతుర్భుజంగానే ఉన్నాడు దక్షిణామూర్తి. జింకని పట్టుకున్నాడు. మనస్సు అంటే ఎగురుతోంది, అది అంటే జీవించింది, అది చంపి పట్టుకోలే ఆయన. పట్టుకున్నాడు, అట్లా జీవించినప్పుడే పట్టుకున్నాడు, వేళ్లలో ఇరికిచ్చేశాడు. ఆ ప్రకారంగా మనస్సుని, నువ్వు జింక లాంటి మనస్సుని పట్టుకోరా అని మనకి చెప్తున్నాడు. గురువు గారు ముద్రల్లోనే చూపించేస్తున్నారు మనకి. ఇది జ్ఞానముద్రతో, ఆయన చిన్ముద్రతో ఏమీ మాట్లాడకుండా ఉపదేశం చేసేసాడు. మౌనం వ్యాఖ్య ప్రకటితపర బ్రహ్మతత్వం యువానం. మౌనం వ్యాఖ్య, మౌనమే ఆయన భాష, మౌన భాష. పరమశివుడు ఆ దక్షిణామూర్తి రూపంలో మౌనంగా ఉపదేశం చేశాడు. మౌనోపదేశం అది, మౌన వ్యాఖ్య. అట్లా ఆ జింకని, ఆ మనస్సుని ఎవరైతే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, ప్రాణాయామం చేస్తున్నారో, అటువంటి వారికి ఆ తత్పదం అనేది తెలుస్తుంది. ఆ బాహ్య కుంభకం అనేది అప్రయత్నంగానే అందరికీ సిద్ధిస్తూ ఉంటుంది. చూసారా? అయత్న ఏమన్నారు? అయత్న సిద్ధ బాహ్యస్థం. అయత్నంగా సిద్ధమై ఉంది. అరే, నీకోసం వంటంతా తయారు చేసి పెట్టి తీసుకొచ్చి నీ ముందు పెడితే తినటానికే కష్టమా నీకు? ఇటువంటి ఈ తత్పదము సిద్ధంగా నీ ముందు ఉంటే కాసేపు ప్రాణాయామం చేసుకుని దాన్ని తెలుసుకోవడానికి కష్టమా నీకు? ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు జీవితాన్ని. అయత్న సిద్ధ బాహ్యస్థం. ఏమి కష్టపడక్కర్లా, అప్రయత్నంగానే సిద్ధిస్తోంది. డబ్బులు ఖర్చు లేదు, శ్రమ లేదు, ఏముందండి దీంట్లో? హాయిగా ప్రాణాయామం చేసుకో. అటువంటి ఆ ప్రాణాయామాన్ని అభ్యాసం చేయి. అప్రయత్నంగా సిద్ధించేటువంటి ఈ అంతఃకుంభకము పరమపదంతో సమానమైనది. అప్రయత్నంగా, అరే మన కంటి ముందు ఉంది, మన హృదయం లోపల ఉంది. ఇది ఈ తత్పదం, ఈ పరమాత్మ పదవి, పరమాత్మ ఆనందము మనలోనే ఉంది, మన ఎదురుగా ఉంది, 12 అంగుళాల దూరంలో ఉంది, ఎక్కడో కాదు. అప్రయత్నంగా సిద్ధిస్తోంది. అరే దాన్ని పట్టుకోండి, ఎందుకంటే ఇది పరమపదంతో సమానమైనది. ఇదే ఆత్మ యొక్క శుద్ధ స్వరూపం. ఆత్మ రూపం చూడాలి అనుకుంటున్నావు నువ్వు, రూపం లేనిది ఆత్మ. కానీ ఇది శుద్ధ స్వరూపంగా నీకు ఇక్కడ గోచరిస్తుంది ప్రాణాయామంలో కదా. జ్ఞానంలో మళ్ళీ నీ అనుకూలం ఉండదు. అందుకనే జ్ఞాన మార్గం మొదటిది కష్టమైంది, తరువాత యోగ మార్గం అన్నారు. అంటే ఇది సులభమైన మార్గం అని చెప్తున్నారు కదా. రెండవ మార్గంగా దీన్ని చూపించారంటే ఇంకా దీనికన్నా లేదు. మరి నువ్వు ఇది కూడా నా వల్ల కాదు అంటే దీనికన్నా, నువ్వు ఊపిరాటమే కష్టం అంటే ఎట్లా? నీకు అంత సోంబేరి నువ్వు. ఈ చెయ్యి పక్కన పెట్టేసి నా చెయ్యి తీసి పక్కన పెడతారా కాసేపు? నీ చెయ్యి నువ్వు కదుల్చుకోవడానికే నీకు సోంబేరితనం. అట్లా నీ ఊపిరి నువ్వు ఆడటానికే నీకు సోంబేరితనం.
నా ఊపిరి ఎవరైనా ఆడి పెడితే బాగుంటుంది. నీ ఊపిరి ఎవరు ఆడతారు? నువ్వే ఆడుకోవాలి అంతే. అది ఏదైనా అనుకూలం ఉంటే డబ్బులు ఇచ్చి దానికి కూడా పెట్టేవాళ్ళే మనుషులు. నా కోసం కొద్దిగా ఊపిరాడి పెట్టండి అని, ఏది నా కోసం జపం చేయండి అంటారే ఆ ప్రకారంగా. ఇప్పుడు ఏదో రోగాలు శాంతి కోసం మనం జపం చేయించుకోవటం వేరే, అది శాస్త్రంలో చెప్పారు. రోజు మనం చేసుకోవాల్సింది మనం చేయాలి కదా. మనకి గురువులు ఉపదేశం చేసిన మంత్రాన్ని మనమే చేసుకోవాలి, అది ఇంకొకళ్ళతో చేయించడానికి వీలు లేదు. చేయలేని స్థితి ఉందనుకోండి, కదలలేని స్థితి ఉంది, ఏది అసలు మాటే బయటికి రావటం, అప్పుడు ఎవరైనా మన కోసం చేయవచ్చు ఆ మంత్రాన్ని. ఎందుకంటే ఆ స్థితి మనకి లేదు కాబట్టి. అది తప్ప మిగతా అప్పుడు కూడా మన గురూపదేశ మంత్రాన్ని మనం వేరే వాళ్ళకి ఇచ్చి చేయించకూడదు, మనమే చేసుకోవాలి. అట్లా మన ఊపిరి మనమే ఆడుకుంటే ఇది తెలుస్తుంది, అంతే కదా. అట్లా ఆ పరమపదం అనేది అప్రయత్నంగానే అందరికీ కూడా సిద్ధించి ఉంది. ఇది చంద్రాదుల్ని ప్రకాశింపచేసేటువంటి సత్యమైన ప్రకాశము, ఇది శుద్ధమైన ప్రకాశము, గొప్ప చైతన్యము. ఇదే ఆయా జగత్ పదార్థాల్ని ప్రకాశింపచేసి చూపించేది. దీన్ని చేరుకున్నవాడు ఎవడూ కూడా ఇక శోకంలో మునగడు. ఏతత్ తత్తత్ సదాభాసం, ఆయా జగత్ పదార్థాల్ని ప్రకాశింపచేసి చూపిస్తోంది. నువ్వు చూసే సర్వస్వము కూడా దీనివల్లే కదా. ఇది లేకపోతే ఎట్లా కనిపిస్తాయి నీకు? ఆ చైతన్యాన్ని ఈ ప్రాణాయామంలో చూసుకునేటువంటి అభ్యాసం చెయ్యి.